అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మనం ఎలా బ్రతికామో అలాగే చనిపోతాము, మనం ఎలా చనిపోయామో అలాగే లేపబడతాం పునరుద్ధాన దినమున. ఒక ఆడ మనిషి చనిపోయారు. ఆవిడని పరిశుభ్రం చేయడానికి జనాజాకి ముందు గుసులు చేయిస్తారు కదా, అదండి. అప్పుడు ఆవిడని పరిశుభ్రపరచడానికి వేరే ఆవిడ వస్తారు. చనిపోయిన ఆవిడ చేతులు గట్టిగా కియామంలో బిగుసుకుపోయి ఉన్నాయి. నమాజ్లో అనగా మనం నమాజ్లో నిలబడతాం కదా, రకాత్ కట్టి నుంచుంటాం కదా, దానిని కియామం అంటారు. కియామం అంటే నిలబడడం లేదా ప్రార్థనలో నిలబడడం అని అర్థం. ఆమె చేతులు ఒకదాని మీద ఒకటి కియామంలో రకాత్ కట్టి ఉండడం వల్ల ఏమి చేయాలో తెలియక పరిశుభ్రపరిచే ఆవిడ ఒక షేక్ అనగా ఒక ముఫ్తీ, మౌలానా, ఇస్లామిక్ జ్ఞానం తెలిసి ఉన్న వారిని అడిగారు. మీ అల్లా బ్లెస్ దెమ్. ఆ జ్ఞాని, ఆ షేక్ గారు ఇలా సమాధానం ఇచ్చారు. ఆమె ఎలా చనిపోయారో తెలుసుకోండి అన్నారు. వాళ్ళు ఆయనకి ఇలా సమాధానం ఇచ్చారు. ఆవిడ కియామంలో ఉన్నప్పుడు నమాజ్లో రకాత్ లో కట్టి చేతులు అలా ఉన్నప్పుడు చనిపోయారు అని తెలియజేశారు. ఆ షేక్ గారు అనగా జ్ఞాని, ఇస్లామిక్ జ్ఞానం ఉన్న మనిషి ఇలా సమాధానం ఇచ్చారు. మీరు చేతులని విడదీయలేరు, ఎందుకంటే ఆమె అల్లాహ్ యొక్క సన్నిధిలో కియామంలో అలాగే నిలబడాలి అన్నారు. కాబట్టి మనం ఇక్కడేం తెలుసుకోవాలి, మనం ఎలా చనిపోయామో అలాగే లేపబడతాం. కాబట్టి మనం ప్రతిరోజు ఫరజ్ నమాజ్ తూచా తప్పకుండా వదలకుండా అలవాటు చేసుకున్నట్లయితే మనం చనిపోయే ముందు కూడా మన ఫరజ్ నమాజ్ అనేది మనం చేసుకొని చనిపోతాం. ఇన్షాల్లా అలాగే జరగాలని దువా చేసుకుందాం. ఒకవేళ మన యొక్క జీవితంలో ప్రతిరోజు ఫరజ్ నమాజ్ వదిలేస్తూ ఉన్నాం అనుకోండి, మనం చనిపోయేటప్పుడు కూడా అంతే వదిలేస్తాం. కాబట్టి మనం బ్రతికే ఈ జీవితంలో దీనికి అనుగుణంగా అనగా ఇస్లామిక్ జ్ఞానానికి అనుగుణంగా మన సున్నతులు, మన ప్రవక్త గారి సున్నతులు, ఖురాన్ యొక్క ఆయాతులలో ఏం తెలియచేయబడిందో తెలుసుకొని మనం గనక అలా మన జీవితాన్ని కొనసాగిస్తే మనకి ఒక మంచి ముగింపు ఇస్తారు. పునరుద్ధాన దినం రోజు కూడా అలాగే లేపబడతాం. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర మనం ఇదే దువా చేద్దాం, అల్లా మనకు ఒక మంచి చావుని ఇవ్వండి అని. ఇన్షాల్లా ఆమీన్.